హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. కల్వరి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ తులసి మేడంతో ఉన్నాము. ఈరోజు ప్రెగ్నెన్సీలోని ట్రైమిస్టర్స్ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ తులసి, కల్వరి టెంపుల్లో గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో ట్రైమిస్టర్స్ అంటే ఏంటి మేడం? ట్రైమిస్టర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ప్రెగ్నెన్సీలో మొత్తం 9 నెలల గర్భకాలాన్ని మనము 3 ట్రైమిస్టర్స్ లాగా విభజిస్తాము. 1 నుంచి 3 ఉన్నదాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అని, 3 నుంచి 6ని సెకండ్ ట్రైమిస్టర్ అని, 6 నుంచి 9 నెలల కాలాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అని అంటాం. ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? మామూలుగా చాలా మంది గర్భిణీ స్త్రీలకి మొదటి ట్రైమిస్టర్లో ఎక్కువ నాజియా, వామిటింగ్ అన్న సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అవాయిడ్ చేయాలి అంటే వాళ్లకు నచ్చిన ఆహార పదార్థాలనే తీసుకోవాలి. ఎక్కువ లిక్విడ్ రిలేటెడ్ ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇంకా ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తీసుకోవడము, వాళ్ళకి నచ్చింది తీసుకోవడం చేస్తూ ఉండాలి. బలవంతంగా ఏది వాళ్ళకి తినిపించకూడదు. ఒక్కొక్కసారి చాలా మందికి వంట చేసేటప్పుడు నాజియా, వామిటింగ్ ఫీలింగ్ రావడము ప్లస్ ఇట్లాంటివన్నీ ఉంటుంది. కొంచెం వాళ్ళు అట్లాంటి సమయంలో నా గర్భిణీ స్త్రీల హస్బెండ్స్ కానీ ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తే, చాలా ఎమోషనల్ సపోర్టింగ్ ఉంటే కొంచెం బాగుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో టీటీ ఇంజెక్షన్స్ అనేవి ఎన్ని తీసుకోవాలి మేడం? ఏ మంత్లో తీసుకోవాలి? మనకి సాధారణంగా 2 టీటీ ఇంజెక్షన్లు తీసుకోమని చెప్తుంటారు. ఒకటి 5 నెలల్లో తీసుకోవాలి, సెకండ్ డోస్ అన్నది 7 నెలల్లో తీసుకోవాలి. ఈ టీటీ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే మామూలుగా టెటనస్ అనేది వస్తూ ఉండేది మనకి పూర్వకాలంలో ఎక్కువ. ఇప్పుడైతే అట్లాంటిది లేదు, కానీ టు అవాయిడ్ ద టెటనస్ వీ విల్ టేక్ టీటీ ఇంజెక్షన్స్. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫుడ్స్ అనేవి తీసుకోవాలి మేడం? మామూలుగా అన్ని రకాల పదార్థాలు తీసుకోమని చెప్తాము. మనకి ఇండియాలో అయితే కనుక పపాయ, బ్లాక్ గ్రేప్స్, పైనాపిల్ తినకూడదని చెప్తూ ఉంటాము. ఎక్కువగా కారము అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్, ఎక్కువ పులుపు అట్లాంటివి, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేస్తే బెటరు. ఇంకా ఎక్కువ ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్ళు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ లిక్విడ్స్ అవి తీసుకోవాలి. వాట్ ఎవర్ ఈస్ గుడ్, లైక్ మీకు కంఫర్టబుల్గా ఉన్న పదార్థాలను ఏమైనా తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో బరువు ఎంత ఉండాలి మేడం? బరువు వాళ్ళు మామూలుగా అయితే యావరేజ్గా టోటల్ ప్రెగ్నెన్సీలో మనము 10 కేజీల నుండి 12 కేజీల వరకు పెరగాలి అని చెప్తాము. మామూలుగా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ బరువు పెరగడం అంటూ ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా కొంతమంది బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ వామిటింగ్స్, నాజియా ఫీలింగ్స్, ఫుడ్ సరిగ్గా తీసుకోక బరువు కొంతమంది లూజ్ కూడా అవుతూ ఉంటారు. ఓవరాల్గా 10 కేజెస్ పెరిగితే చాలు ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యమైన వైటమిన్స్ అనేవి ఎలా తీసుకోవాలి? ప్రెగ్నెంట్ ఉమెన్ కమ్స్ టు గైనకాలజిస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్పేస్తాము. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో అలాంగ్ విత్ ఐరన్ టాబ్లెట్స్తోనే ఆల్ ద మల్టీవిటమిన్స్ సప్లిమెంట్స్ ఇస్తాము గర్భిణీ స్త్రీలకి. ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి ట్రైమిస్టర్లో ఏ టెస్టులు చేయించుకోవాలి మేడం? యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కమ్స్, మామూలుగా బేసిక్గా యాంటీనేటల్ ప్రొఫైల్ అని రాస్తాము మనము. అంటే వైబిలిటీ స్కాన్ అవ్వగానే యాంటీనేటల్ ప్రొఫైల్ అని రాస్తాము. అందులో బ్లడ్ షుగర్, HbA1c, థైరాయిడ్, దాంతోపాటు వైరల్ మార్కర్స్ ఇవన్నీ చేయించుకోవాలి. మొదటి 3 నెలల్లో గర్భస్రావం అవ్వకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? చాలా మట్టుకి అవ్వదండి, కొంతమందిలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ థైరాయిడ్ అది సరిగ్గా ఉందా అంటే టెస్ట్లు అన్నీ కరెక్ట్గా, వాళ్ళ బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉన్నదా, థైరాయిడ్ అవి నార్మల్ ఉన్నదా చూసుకోవాలి. కొంచెం ఎక్సెస్ అంటే ఎక్కువ లాంగ్ ట్రావెల్స్ అవి అవాయిడ్ చేయాలి. బరువులు అవి ఎత్తకుండా ఉండాలి. భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉంటే బెటరు. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ అయిన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ శ్రావణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో ప్లీజ్ ఫాలో. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ అవ్వాలని అంటే shravanahhealthtips@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ శ్రావణ హెల్త్ టిప్స్.